హాయ్ గస్ మనం ఈ మధ్య కాలంలో ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ఏ సోషల్ మీడియా స్క్రోల్ చేసినా కూడా మనందరి అటెన్షన్ ఒకే ఒక టాపిక్ చుట్టూ తిరుగుతుంది, అదే వెస్ట్ ఏషియా క్రైసిస్. The ripple effects of the West Asia war widening. The US and Iran have been carrying out overnight strikes. భయపడినట్లుగానే జరిగింది. యుద్ధం మళ్ళీ భీకరంగా మారింది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం భారత్ ని బెంబేలెత్తిస్తోంది. हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया। ఈ గ్లోబల్ సిచ్యువేషన్ మధ్యలోనే మన పిఎం మోదీ గారు కూడా ఒక స్పీచ్ లో మాట్లాడుతూ మన ఫ్యూల్ కన్సంప్షన్ తగ్గించాలి, మనం గోల్డ్ లాంటి ఇంపోర్ట్స్ ని కూడా మనం కంట్రోల్ చేయాలి అంటూ మన కంట్రీ ఎకానమీ సిచ్యువేషన్ పైన సీరియస్ కమెంట్ చేశారు. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा, तो कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए. ఈ న్యూస్ చూసి మనమంతా మన దేశం రాబోతున్న అతి పెద్ద డేంజర్ ఆ వార్ వల్లేనేమో అని మనం ఫిక్స్ అయిపోయాం. బట్ నిజం చెప్పమంటారా, ఇంటర్నేషనల్ బార్డర్లో జరుగుతున్న ఈ గొడవలన్నిటికంటే మన ముందు రాబోతున్న అసలైన మెయిన్ క్రైసిస్ కంటే ఇవి చాలా చిన్నది. ఎస్, నిజానికి ఈ గ్లోబల్ వార్ క్రైసిస్ కన్నా చాలా డేంజరస్ అయిన సైలెంట్ ఎకనామిక్ క్రైసిస్. ఏ మిసైల్ సౌండ్స్ లేకుండా, ఏ టెన్షన్ లేకుండా మన దేశం వైపు సైలెంట్ గా దూసుకొస్తుంది. దీన్నే నాసా సైంటిస్టులు డిజాస్ట్రస్ సూపర్ ఎల్ నీనో అని అంటున్నారు. Right now, across the Pacific Ocean, something is happening that could change the world's weather. Super El Nino. El Nino. Super El Nino. El Nino, Super El Nino. El Nino. El Nino. Super El Nino. El Nino. Super El Nino. Super El Nino. ఇది మన మాన్సూన్ పైప్ లైన్ని పూర్తిగా బ్లాక్ చేసి గత 26 సంవత్సరాలలోనే వీకెస్ట్ మాన్సూన్ మరియు కరువుని తీసుకురాబోతుంది. మీలో చాలామందికి ఇప్పుడు ఒక పెద్ద డౌట్ రావచ్చు, అదేంటంటే ఇండియాలో ఇప్పటికే అనేక రీజన్స్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి, మరి వీళ్ళేంటి కరువు వస్తుంది వర్షాలు రావని చెప్తున్నారని అనుకుంటున్నారా? జస్ట్ స్టాప్ అండ్ థింక్. సైంటిస్టులు దీన్ని డేంజరస్ ఇల్యూజన్ అని పిలుస్తున్నారు. ఋతుపవనాల ముందస్తు రాకతో ఇక వర్షాలకు ఢోకా లేదనుకుంటే పొరపాటే. Unusual weather patterns, crop failures, and it weakens the Indian monsoon. ఇప్పుడు పడుతున్న ఈ వర్షాలు విపరీతమైన ఎండల వల్ల వచ్చిన టెంపరీ ప్రీ మాన్సూన్ సర్చ్ మాత్రమే. అండ్ ఇది జస్ట్ కేవలం ఒక వెదర్ రిపోర్ట్ మాత్రమే కాదు, ఒక కామన్ మ్యాన్ కిచెన్ బడ్జెట్ని మార్చేయగల, రైతుల ఆదాయాన్ని దెబ్బతీయగల, స్టాక్ మార్కెట్ని సైతం కుదిపేయగల ఒక కంప్లీట్ మ్యాక్రో ఎకనామిక్ క్రైసిస్. ఈ ఎల్నినో వల్ల మన దేశం ఫేస్ చేయబోతున్న అసలైన ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం ఏంటి? రూరల్ కన్సంప్షన్ పడిపోతే దేశ జీడిపి ఏ విధంగా కొలాప్స్ అవుతుంది? ఈ కంప్లీట్ ఎకనామిక్ లూప్ని ఈ వీడియోలో పూర్తి డేటాతో అనలైజ్ చేద్దాం. మన ఇండియా గ్లోబల్ లెవెల్లో ఒక టాప్ ఎకానమీ కావచ్చు అండ్ ఎన్నో స్టార్ట్అప్ యూనికార్న్స్ ఉండొచ్చు, బట్ గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్తే స్టిల్ ఒక అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ మాత్రమే. అండ్ దేశంలోని మొత్తం వర్క్ ఫోర్స్ వస్తే నియర్లీ 43% ఆఫ్ పీపుల్ స్టిల్ ఈ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యారు. అండ్ ఇంకా ఘోరమైన ఫ్యాక్ట్ ఏంటంటే నియర్లీ 44% ఆఫ్ అవర్ టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ స్టిల్ ఏ కాలువలు లేవు, ఏ బోర్బావు లేవు, అండ్ ఏ గవర్నమెంట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా లేవు. ఈ పొలాలన్నీ ఇంకా ఆకాశం వైపు చూస్తూ వర్షం మీద డిపెండ్ అయినాయి. ఇక్కడ మనకు నార్మల్ కండిషన్ కి ఎల్నినో కండిషన్ కి డిఫరెన్స్ అర్థం అవ్వాలి. నార్మల్ కండిషన్ లో మన రైతులు లోకల్ బ్యాంక్స్ దగ్గర అప్పులు తెచ్చి విత్తనాలు నాటి బాగా పంటలు పండించి కుటుంబాన్ని పోషించుకుంటారు. బట్ మనకు కనిపిస్తున్న ఈ ముందస్తు వర్షాల వల్ల మన రైతులకు ఒక భయంకరమైన సోయింగ్ ట్రాప్ గా మారే అవకాశం ఉంది. ఈ తాత్కాలిక వర్షాలు చూసి మన రైతులు విత్తనాలు నాటాక కరెక్ట్ గా పంట పెరిగే ఈ కీలకమైన ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు ఆగిపోతాయి, పూర్తిగా ఆగిపోతాయి. అండ్ దీనివల్ల అప్పుడే పెరుగుతున్న మొక్కలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోతాయి. మన రైతులు తెచ్చిన పెట్టుబడి మొత్తం మట్టి పాలవుతుంది. ఇది ఒకరిద్దరి సమస్య కాదు, కేవలం వర్షాల మీద ఆధారపడే 60 కోట్ల మంది రైతుల జీవనోపాధి దెబ్బతినే హ్యూమన్ క్రైసిస్. ఈ రూరల్ డిజాస్టర్ కంట్రీ జీడిపిని ఏ విధంగా కూల్చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన ఒక మ్యాథమెటికల్ నంబర్ని గమనించాలి. వారి రీసెర్చ్ ప్రకారం మన దేశంలో పడే రెయిన్ఫాల్లో ఎవ్రీ 1% డిక్రీస్
ఇండియా యొక్క జీడిపి గ్రోత్ ని ఏకంగా 0.16% కిందికి లాగేస్తుంది. ఇది ఎలా జరుగుతుందో ఈ కంప్లీట్ మ్యాక్రో ఎకనామిక్ చైన్ ద్వారా చూద్దాం. ఎప్పుడైతే మాన్సూన్ ఫెయిల్ అవుతుందో, అంటే వర్షాలు పడవో, అప్పుడు పంటలు పండవు. దీనివల్ల రైతుల ఇన్కమ్ పడిపోతుంది. దీనివల్ల రైతులు ఖర్చు పెట్టలేరు. దీనివల్ల ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్ స్లో చేస్తాయి. అల్టిమేట్ గా మన కంట్రీ జీడిపి కొలాప్స్ అవుతుంది. దీనంతటికి కారణం ఫెయిల్ ఆఫ్ మాన్సూన్. మన దేశంలోని మొత్తం FMCG కంపెనీల సేల్స్లో నియర్లీ 37% ఓన్లీ రూరల్ ఏరియాస్ నుంచే వస్తాయి. నార్మల్ ఇయర్స్లో స్ట్రాంగ్ ట్రేడ్ విండ్స్ అనేవి పసిఫిక్ సముద్రంలోని హాట్ వాటర్ని ఇండోనేషియా వైపు నెట్టేస్తాయి. దీనివల్ల ఇండోనేషియా దగ్గర ఒక భారీ లో ప్రెషర్ వాక్యూమ్ క్రియేట్ అయ్యి అక్కడ మేఘాలు బాగా ఫామ్ అవుతాయి. ఈ ఇండోనేషియా లో ప్రెషర్ సిస్టమ్ మన ఇండియన్ ఓషన్ సిస్టమ్తో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇండోనేషియా దగ్గర గాలి పైకి లేవడం వల్ల ఒక చైన్ ఎఫెక్ట్ లాగా పక్కనే ఉన్న మన ఇండియన్ ఓషన్ పైన చల్లటి గాలి కిందికి దిగి అక్కడ హై ప్రెషర్ జోన్ క్రియేట్ అవుతుంది. అదే టైంలో మన ఇండియన్ ల్యాండ్ మాస్ ఎండల వల్ల విపరీతంగా వేడెక్కి ఒక లోకల్ లో ప్రెషర్ వాక్యూమ్ని క్రియేట్ చేసుకుంటుంది. సైన్స్ రూల్ ప్రకారం గాలి ఎప్పుడు హై ప్రెషర్ నుండి లో ప్రెషర్ వైపు ప్రయాణిస్తుంది. కాబట్టి ఇండియన్ ఓషన్లోని ఆ హై ప్రెషర్ జోన్ నుండి కూల్ మాయిశ్చర్ విండ్స్ అన్ని ఆటోమేటిక్గా మన ఇండియా వైపు బలంగా లాగబడతాయి. అందుకు వర్షాలు బాగా పడతాయి. బట్ IMD ఈ ఇయర్ రెయిన్ ఫాల్ కేవలం 92% మాత్రమే ఉండబోతుందని తేల్చింది. నార్మల్గా మనకు ఈ 92% అనేది ఒక గుడ్ నెంబర్ లాగా అనిపించవచ్చు. బట్ నిజానికి 96% తగ్గితేనే చాలా డేంజర్. అలాంటిది 92% అనేది ఒక సివియర్ డ్రాట్ ని ఈజీగా కాస్ చేయగలదు. అది జస్ట్ ఒక నంబర్ మాత్రమే కాదు, మన రూరల్ ఎకానమీ ఇంజిన్ ని లాక్ చేయబోతున్న ఒక సైలెంట్ మ్యాథమెటికల్ వెపన్. అదే ఈ సూపర్ ఎల్నినో. ఈ టైంలో ఈ విండ్స్ అన్ని రివర్స్ అయ్యి హాట్ వాటర్ టోటల్ సౌత్ అమెరికా వైపు వెళ్ళిపోవటం వల్ల మన సబ్ కాంటినెంట్ పై డ్రై ఎయిర్ కిందికి అణచివేయబడుతుంది. ఓకే, ఐ అండర్స్టూడ్. ఇప్పుడు సైంటిఫిక్గా కాకుండా అందరికీ అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. మనందరికీ సింపుల్ కిచెన్ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో మన ఇంట్లో మనం వంట చేసేటప్పుడు రూమ్లో వేడిగాలి ఎక్కువైపోతే మనం వెంటనే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేస్తాం. అది మన రూమ్లో ఉన్న వేడిగాలి మొత్తం బయటికి నెట్టేస్తుంది. సో ఇలా నెట్టేయడం వల్ల రూమ్లో ఒక్కసారిగా లో ప్రెషర్ వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల బయట విండోస్లో నుండి చల్లటి గాలి రూమ్లోకి వస్తుంది. కరెక్ట్గా ఇదే ఫెనామినన్ ఎవ్రీ ఇయర్ మన కంట్రీలో కూడా జరుగుతుంది. ఎండల వల్ల మన ఇండియన్ ల్యాండ్ మాస్ విపరీతంగా వేడెక్కినప్పుడు ఇక్కడ ఒక భారీ లో ప్రెషర్ వాక్యూమ్ క్రియేట్ అవుతాయి. ఇండియన్ ఓషన్ పైన కూల్ మాయిశ్చర్ విండ్స్ ను మన వైపు బలంగా లాక్కుంటుంది. దాన్నే మనము మాన్సూన్ అంటాం. బట్ ఈ ఎల్నినో ఏం చేస్తుందో తెలుసా? మన కంట్రీకి 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ ఓషన్ ని విపరీతంగా వేడి చేసి ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని మన వైపు కాకుండా తన వైపు తిప్పుకుంటుంది. సో దీనివల్ల మన వైపు రావాల్సిన క్లౌడ్స్ అన్ని దారి తప్పి సౌత్ అమెరికా వైపు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ అట్మాస్ఫిరిక్ చేంజెస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఒక చిన్న రైతు కుటుంబాన్ని ఎలా రోడ్డును పడేస్తుందో చూద్దాం. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ పడిన ముందస్తు వర్షాల వల్ల రైతు తన భారీ నగలను తాకట్టు పెట్టి విత్తనాలు కొంటాడు. ఈసారి పంట బాగా తీసి అప్పంతా తీర్చుకుందాం అనేసి ఎన్నో ఆశలతో విత్తనాలు నాటుతాడు. బట్ జూలై ఆగస్ట్ వచ్చేసరికి ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఆకాశంలో ఒక్క చుక్క వర్షమైనా కనబడకుండా మేఘాలన్నీ మాయమైపోతాయి. జస్ట్ ఆలోచించండి, జూన్లో పచ్చగా మొలకెత్తిన ఈ చిన్న ఆశ ఆగస్టు వచ్చేసరికి ఎండ తీవ్రతకు కళ్ళ ముందు ఎండిపోతుంటే ఆ యొక్క రైతు గుండె ఎంతలా పగిలిపోతుందో. సో ఇది జస్ట్ వెదర్ చేంజ్ కాదు, లక్షలాది మంది రైతుల నమ్మకాన్ని నిలువున దహించి వేసే ఒక ఎమోషనల్ ట్రాజెడీ. ఈ ఎమోషనల్ హార్ట్ బ్రేక్ దేశం యొక్క మ్యాక్రో ఎకనామిక్స్ని ఏ విధంగా ఒక కంప్లీట్ క్రైసిస్లోకి నెట్టేస్తుందో ఇప్పుడు నంబర్స్తో సహా చూద్దాం. మన ఇండియాలో పండే కొన్ని వెరీ ఇంపార్టెంట్ ఖరీఫ్ క్రాప్స్ అయిన పీనట్స్, పల్సెస్, రైస్, మెయిజ్ లాంటి కమోడిటీస్ అన్ని పూర్తిగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో పడే వర్షాలపైనే ఆధారపడతాయి. హిస్టారికల్ డేటా ప్రకారం ఎప్పుడెప్పుడైతే దేశంలో ఇలాంటి ఒక స్ట్రాంగ్ ఎల్నినో హిట్ అయిందో అప్పుడు మన దేశంలో పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ ఏకంగా 15 to 20% పడిపోయింది. క్రాప్ ప్రొడక్షన్ అంతలా పడిపోతే దేశంలో డిమాండ్కి సరిపడ ఫుడ్ సప్లై ఉండదు. దీనివల్ల మార్కెట్లో ప్రతి ఒక్క వస్తువు ధరలు విపరీతంగా పెరిగిపోయి దేశంలో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనివల్ల సామాన్యుడి వంటగదిలో కందిపప్పు, వంట నూనె లాంటి ధరలు డబుల్ అయిపోతాయి. ఈ డొమెస్టిక్ షార్టేజ్ని కంట్రోల్ చేయడానికి మన గవర్నమెంట్ వేరే కంట్రీస్ నుంచి వీటిని అర్జెంట్గా ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మన కంట్రీలో ప్రొడక్షన్ తగ్గడం వల్ల విదేశాల నుండి కేవలం పప్పు ధాన్యాలను ఇంపోర్ట్ చేసుకోవడానికి మన కంట్రీ ఖజానా నుండి ఏకంగా $1 బిలియన్ కంటే ఎక్కువ మనీ బయటకు వెళ్ళిపోతుంది. ఒకవైపు రైతుల ఆదాయం పోయింది, ఇంకోవైపు దేశంలోని మనీ విదేశాలకు వెళ్ళిపోయింది. సో దీనివల్ల మన దేశం యొక్క ట్రేడ్ డిఫిషియట్ పెరిగి ఇండియన్ రూపీ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో పడిపోతుంది. ఈ విధంగా పసిఫిక్ ఓషన్లో పెరిగిన జస్ట్ 2 degrees Celsius టెంపరేచర్ అల్టిమేట్ గా మన కంట్రీ ఫైనాన్షియల్ సిస్టమ్ ని ఒక లూప్ లోకి లాగి కామన్ మ్యాన్ జేబుని ఖాళీ చేస్తుంది. మనమందరం జూన్ మంత్ లోకి వచ్చేసాం. సమ్మర్ ఎండ అయిపోయింది, ఇక డేంజర్ తప్పిపోయింది అనుకుంటే మనమందరం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అసలైన డిజాస్టర్ భూమి మీద కాదు, మనకు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో ఇప్పుడే మొదలైంది.
మెట్రాలజిస్ట్ ఈ పసిఫిక్ ఓషన్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ ని బేస్ చేసుకొని ఈ యొక్క క్రైసిస్ తీవ్రతని కౌంట్ చేస్తారు. సాధారణంగా ఈ ఓషన్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ కంటే 0.5 డిగ్రీస్ పెరిగితే దీన్ని నార్మల్ ఎల్నినో అని అంటారు. బట్ ఇన్ కేస్ 1.5 డిగ్రీస్ కంటే పెరిగితే దాన్ని స్ట్రాంగ్ ఎల్నినో అంటారు. కానీ 2026 లేటెస్ట్ వెదర్ శాటిలైట్ ఫోర్కాస్ట్ చూస్తుంటే మన సైంటిస్టులకి ఒక షాకింగ్ డేటా బయటపడింది. ఈ ఇయర్ ఏకంగా పసిఫిక్ ఓషన్ యొక్క టెంపరేచర్ 2.5 డిగ్రీస్ సెల్సియస్ టు 3 డిగ్రీస్ సెల్సియస్ కంటే పైకి దూసుకుపోయింది. ఇది హిస్టరీలోని ఇటువంటి సిచ్యువేషన్ ని జస్ట్ ఒక నార్మల్ వెదర్ చేంజ్ అంటారు. దీన్ని మోస్ట్ డేంజరస్ సూపర్ ఎల్నినో అంటారు. జస్ట్ ఇమాజిన్, సముద్రంలో పెరిగే 2.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అట్మాస్ఫియర్ లో ట్రిలియన్ల కొద్ది థర్మల్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఈ ఎక్స్ట్రీమ్ హీట్ గ్లోబల్ లెవెల్ లో ఉన్న ప్రెషర్ సిస్టమ్ మొత్తం క్రాష్ చేసి మన వైపు వచ్చే మాన్సూన్ విండ్స్ డైరెక్షన్ ని ఫోర్స్ఫుల్ గా మార్చేస్తుంది. అందుకే గ్లోబల్ సైంటిఫిక్ కమ్యూనిటీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. రాబోయే రోజుల్లో మనం చూడబోయేది ఒక లో రైన్ఫాల్ మాత్రమే కాదు, లైఫ్ టైమ్ లోనే చూడని ఒక హిస్టారికల్ క్లైమేట్ అండ్ ఎకనామిక్ షాక్ మన ఇండియా ఫేస్ చేయబోతుంది. ఈ సూపర్ ఎల్నినో అబ్నార్మాలిటీస్ మన ఇండియాని ఏ విధంగా 3 డిస్ట్రక్టివ్ వేస్లో డ్యామేజ్ చేయబోతుందో ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ వన్, ద డిలేడ్ క్లౌడ్ ఫార్మేషన్ ట్రాప్. నార్మల్ కండిషన్స్లో జూన్ కల్లా మన ఇండియన్ ల్యాండ్ మాస్ పైన దట్టమైన మేఘాలు ఫామ్ అయ్యి పర్ఫెక్ట్గా వర్షాలు పడాలి. బట్ ఈ సూపర్ ఎల్నినో వల్ల అట్మాస్ఫియరిక్ ప్రెషర్ రివర్స్ అవటం వల్ల సముద్రం నుంచి వచ్చే తేమ గాల్లోనే ఆవిరైపోయి క్లౌడ్స్ ఫామ్ అయ్యే ప్రాసెస్ వారాల తరబడి లేట్ అవుతుంది. దీనివల్ల మన అగ్రికల్చర్ క్యాలెండర్ మొత్తం కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. సెకండ్ వన్, అన్ఈవెన్ రెయిన్ఫాల్ ప్యాటర్న్. ఇది ఇంకా విచిత్రమైన సిచ్యువేషన్. ఈ ఎఫెక్ట్ వల్ల దేశమంతా ఒకేలా కాకుండా మన మెయిన్ ఫుడ్ బాస్కెట్ స్టేట్స్ అయిన పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ లాంటి రీజన్స్లో తీవ్రమైన కరువు వస్తుంది. బట్ అదే టైంలో ఎవరు ఊహించని విధంగా కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ బస్ట్లు, అన్సీజనల్ ఫ్లడ్స్ వచ్చి చేతికి వచ్చిన మిగిలిన పంటలను కూడా ముంచేస్తాయి. అండ్ థర్డ్ వన్, ద మల్టీ ఇయర్ రబీ క్రాప్ రిస్క్. ఎల్నినో ఎఫెక్ట్ కేవలం ఈ 2026 ఖరీఫ్ సీజన్తోనే ఎండ్ అవ్వదు. ఈ వర్షాలు పడకపోతే దేశంలోని మేజర్ డ్యామ్లు, గ్రౌండ్ వాటర్ రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోతాయి. దీని ఇంపాక్ట్ రాబోయే 2027 రబీ అంటే విత్తనాలు నాటే సీజన్ పై గట్టిగా పడుతుంది. అంటే ఒక్క వెదర్ డిస్టర్షన్ రాబోయే 2 ఏళ్ల పాటు దేశంలోని నిరంతరాయంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ స్పైక్ ని రన్ చేస్తూ కంట్రీస్ ఎకానమీని గట్టిగా దెబ్బతీయబోతుంది. ఈ కంప్లీట్ కేస్ స్టడీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన గ్లోబల్ రియాలిటీ ఒకటే. మన కంట్రీలో స్టిల్ 44% ఫార్మ్ ల్యాండ్ ఎటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేకుండా కేవలం వర్షం పైననే డిపెండ్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే మనం ఇప్పటికీ ఒక క్లైమాటిక్ డిజాస్టర్ని దాని రూట్ కాజ్ నుండి ప్రివెంట్ చేయడానికి రెడీగా లేము. జస్ట్ ఆ డిజాస్టర్ జరిగిన తర్వాత వచ్చే నష్టాన్ని మేనేజ్ చేయడానికి మాత్రమే ప్రిపేర్గా ఉన్నాం. ఈ ఎల్నినో వల్ల వచ్చే రిస్క్ అనేది కేవలం గవర్నమెంట్ మార్చాల్సిన పని మాత్రమే కాదు, ఒక నార్మల్ సిటిజన్గా మీ హౌస్ హోల్డ్ని కూడా అలర్ట్ చేయాలి. రేపు మార్కెట్లో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు మీ ఫ్యామిలీ బడ్జెట్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఇమీడియట్లీ మీ హౌస్ హోల్డ్ ఫినాన్సెస్ని ఆడిట్ చేసుకోండి. రాబోయే కాలంలో రాబోయే ఎకనామిక్ షాక్స్ని ఈజీగా ఫేస్ చేయడానికి ఒక చిన్న ఎమర్జెన్సీ లిక్విడిటీ ఫండ్ని అంటే పర్సనల్ ఇన్ఫ్లేషన్ బ్యాకప్ ప్లాన్ని ఇప్పుడే బిల్డ్ చేసుకోండి. ఎస్, మనం ఒంటరిగా నిలబడి పసిఫిక్ ఓషన్లో వచ్చే ఈ ఎల్నినోని ఆపలేకపోవచ్చు, బట్ మన చేతుల్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ పవర్ని మాత్రం ఫ్రీగా వాడగలుగుతాం. దట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద ట్రీస్. ఈ రోజు మన సిటీస్లో మన కళ్ళ ముందున్న పెద్ద చెట్లను మనం నరికివేయకుండా మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ పేరుతో మనం నాటే కొత్త మొక్కల్లో ఏకంగా 90% యొక్క మొక్కలు సరైన కేర్ లేకపోవడం వల్ల చనిపోతాయి. బట్ ఆల్రెడీ మన కాలనీలో ఉన్న పెద్ద చెట్ల యొక్క సర్వైవల్ రేట్ చాలా ఎక్కువ అండ్ అవి మన లోకల్ ఏరియాస్లోని టెంపరేచర్ని పెరగకుండా కాపాడుతాయి అండ్ కాంక్రీట్ యొక్క హీట్ని అబ్జర్వ్ చేస్తాయి. కొత్త మొక్కలు నాటడంతో పాటు పెద్ద చెట్లను కాపాడుకోవటమే ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద సివిక్ రెస్పాన్సిబిలిటీ. This is all about Elnino, and for more such insightful documentaries, please subscribe to our channel and show us your support by hitting the like button. And thank you for watching this entire video. We will see in the next one. Bye bye.